జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సంబాల్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పురాతన కాలం నాటి ముఖ్యమైన నగరం. ఇది సంబాల్ జిల్లాకు ప్రధాన కేంద్రం కూడా. ఢిల్లీకి తూర్పున సుమారుగా 158 కిలోమీటర్ల దూరంలోను లక్నోకు, అంటే ఈ లక్నో వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో ఉంటది కదా, ఈ లక్నోకు 355 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం అనేది ఉంటది. ఈ సంబాల్ ను శంబళా నగరం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఏంది శంబళా నగరం? మహాభారతం, స్కంద పురాణం, అలాగే కల్కి పురాణాల ప్రకారం కలియుగాంతంలో విష్ణుమూర్తి తీసుకుపోయేటటువంటి 10వ అవతారమైన కల్కి అవతారం ఈ శంబళా నగరంలోనే ఉంటుందని చెప్పేసి హిందువులంతా కూడా బలంగా నమ్ముతారు. నమ్మడం కాదు, అది వాస్తవం కూడా. ఇందుకోసమే ఇక్కడ శ్రీ కల్కి విష్ణు మందిరం అయితే కట్టినారు. మన హిందూ ఆచారాల ప్రకారం ఈ సంబాల్ నగరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సాధారణంగా దేవుడు అవతరించిన తర్వాత గాని లేదా స్వయంభుగా బయటపడిన తర్వాత గాని ఈ గుళ్ళు అదంతా కూడా కడతా ఉంటారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ కాణిపాకం ఉన్నది. కాణిపాకంలో వినాయకుడు వచ్చేసి స్వయంభుగా వెలిసినాడు. ఈ విధంగా చాలా చోట్ల ఉంటది. అంటే మీకు అర్థం కావాలని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అట్లా అంటే ఒక అవతారం అన్నా ఎత్తాలా, లేదా ఈ విధంగా స్వయంభుగా అన్నా వెలియాలా. అప్పుడు ఈ దేవాలయాలు ఇదంతా కూడా కడతా ఉంటారు. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దేవుడు ఇంకా జన్మించక ముందే, అంటే 10వ అవతారం ఎత్తక ముందే ఆయన కోసం కడుతున్నటువంటి ఒకే ఒక దివ్యక్షేత్రం ఈ సంబాల్. సంబాల్లోని కోట్ అనేటటువంటి ప్రాంతంలో చాలా పాతకాలం నాటి గుడి అయితే ఉన్నది. దీన్నే ప్రాచీన శ్రీ కల్కి విష్ణు మందిరం అని చెప్పేసి అంటారు. 12వ శతాబ్దంలో ఢిల్లీని పరిపాలించినటువంటి మన పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఇక్కడ ఒక పెద్ద విష్ణు ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి చరిత్రకారులు కూడా చెప్తున్నారు. భారతదేశంలో ఈ కల్కి అవతార క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే మొదలైంది. ఫిబ్రవరి 19, 2024లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సంబాల్ జిల్లాలో ఈ సరికొత్త శ్రీ కల్కి ధామ్ ఆలయానికి పునాది రాయి అయితే వేశారు. ఈ గుడి 5 ఎకరాల స్థలంలో రూపుదిద్దుకుంటుంది. అయోధ్య రామ మందిరం తరహాలోనే ఈ గుడిలో కూడా గులాబీ రంగు రాళ్ళను అయితే ఉపయోగిస్తున్నారు. అయితే మన సంబాల్ నగరం ఒకప్పుడు వారణాసి అలాగే అయోధ్య అంతటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అప్పట్లో మన సంబాల్లో 60కి పైగా పవిత్రమైనటువంటి గుడులు, చెరువులు అన్ని కూడా ఉన్నాయంట. కానీ హిందూ వ్యతిరేకులైనటువంటి మొఘల్ పాలకులు మన సంబాల్ను నాశనం చేసి అక్కడ ముస్లిం రాజ్యాన్ని స్థాపించినారు. చూడండి ఎట్లున్నదో. నిజానికి ఈ మొఘలులు రాకముందు సంబాల్లో 1,00,000 మంది హిందువులు ఉండేవాళ్ళంట. అసలు ఆ రోజుల్లో మన వాళ్లకు ఈ ముస్లింలన్నా క్రిస్టియన్లన్నా ఎవరో కూడా అసలు తెలియదు. కానీ మన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సంబాల్ను ఈ మొఘల్ పాలకుడైనటువంటి ఎవడు దుర్మార్గుడు ఈ బాబర్ గాడు నాశనం చేశాడు. ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మన సంబాల్ నగరం చెప్పాలంటే పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. 1962లో జరిగినటువంటి హిందూ వ్యతిరేక అల్లర్లలో జిహాదీలు మన హిందువులందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టి అక్కడ మసీదులను అలాగే దర్గాలను కట్టేశారు. మళ్ళీ మనం మాత్రం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మనం చెప్పుకుంటాం, వాళ్ళు చెప్పరు, మనం చెప్పేది. చివరికి మన హిందూ శ్మశానాలను కూడా వదలకుండా వాటిలో కూడా మసీదులంతా కూడా కట్టేశారు. అయితే ఈ మధ్యనే ఈ విషయం అంతా కూడా బయటపడడంతో మన యోగి ఆదిత్యనాథ్ గారు విజృంభించారు. 1962 నాటి రికార్డులను తీసి సంబాల్ను మొత్తం కూడా మళ్ళీ రీడిజైన్ చేస్తున్నారు. ఈ సంబాల్ నగరం మొత్తాన్ని రీసర్వే చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే మన హిందూ శ్మశానంలో ఒక మసీదును కట్టినటువంటి విషయం బయటపడింది. అంతే, సంబాల్ జిల్లాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి మసీదును కట్టారని చెప్పేసి బయటపడడంతో ఆ మసీదును జిల్లా అధికారులు మొన్న శనివారం రోజున కూల్చిపడేశారు. ఈ స్థలం తమదే అని మసీదు కమిటీ వేసినటువంటి కేసును కోర్టు కొట్టేయడంతో అధికారులు ఈ పని అయితే పూర్తి చేశారు. చూడండి ఎట్లున్నదో. సంబాల్ జిల్లా నకాసా పోలీస్ స్టేషన్ పరిధిలోని కసేరువా గ్రామంలో ఉన్నటువంటి ముస్తఫా కాద్రీ మసీదు మీద ఈ బుల్డోజర్ చర్యలన్నీ కూడా జరిగినాయి. ఈ సంవత్సరం జనవరిలో చేసినటువంటి సర్వేలో ఆ మసీదును ప్రభుత్వ శ్మశాన భూమిలో ఆక్రమించి కట్టారని చెప్పేసి అధికారులు అయితే గుర్తించారు. ఈ మసీదును నిర్మించినటువంటి స్థలం ఎవరి సొంతం కాదు, అది ప్రభుత్వ శ్మశాన భూమి అని రికార్డుల ద్వారా అధికారులు అయితే నిరూపించారు. మన శ్మశానానికి చెందినటువంటి దాదాపుగా 120 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి ఇక్కడ 2 అంతస్తుల
ముస్తాఫా ఖాద్రీ మసీదును కట్టారని చెప్పేసి సర్వేలో అయితే తెలిపింది. చూడండి, ఆఖరికి శ్మశానాన్ని కూడా వీళ్ళైతే వదిలిపెట్టల. అట్లాంటిది మన దేశాన్ని, మన నెలను, మన భూములను వదిలిపెడతారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. మనలో చలనం రాకపోతే, మనలో మార్పు రాకపోతే, మనం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నిబద్ధతగా పనిచేయకపోతే కష్టమే. దేశం ఉండదు, ధర్మం ఉండదు, తర్వాత మీ ఇష్టం, మీరేమైనా అనుకోండి. ఈ మసీదు కమిటీ ఈ స్థలం తమ వక్ఫ్ బోర్డ్ ఆస్తి అని చెప్పినప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అది స్పష్టంగా ప్రభుత్వ భూమి అని చెప్పేసి అధికారులు తేల్చేశారు. మళ్ళా ఇక్కడ ఇంకో మాట చెప్తున్నా, యాడ వక్ఫ్ బోర్డు భూమి కాదులే, మత ప్రాతిపదికనే కదా మీరు పాకిస్తాన్ విభజించుకొని పోయినారు. మళ్ళీ ఎక్కడ మీ వక్ఫ్ బోర్డు అంటాలే, అడిగే వాళ్ళకన్నా కొంచెమన్నా బుద్ధి ఉండక్కర్లా? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇదే వక్ఫ్ బోర్డు అనేది? దొబ్బుకోమైనారు కదా ఆల్రెడీ ఒక దేశాన్ని, ఇంకా ఏం బొక్కలో వక్ఫ్ బోర్డు. ముందు మన రాజకీయ నాయకులకు బుద్ధి అనేది ఉంటే, సిగ్గు అనేది ఉంటే ఈ పార్టీకి దీన్ని ఎప్పుడో క్లోజ్ చేసి పారదొబ్బుతారు. అరే రే, మీకు ఎప్పుడో కాదు ఒక దేశాన్ని తగలబెట్టాం కదా మీకంటూను, మళ్ళీ ఈ బోర్డులన్నీ ఏంటిరా బోసనమ్మండా కొడకలారని చెప్పేసి ఎప్పుడో తరిగి దొప్పుతారు. లేకపోతే ఏంది ఇదంతా కూడా తమాషానా? మురిపం చేస్తారా? మురిపం చేసినా కూడా ఈ సర్వేను ఆధారంగా చేసుకుని ఉత్తరప్రదేశ్ రెవెన్యూ కోడ్ సెక్షన్ 67 ప్రకారం విచారణ జరిపినటువంటి కోర్టు ఏప్రిల్ 21న ఆక్రమణను తీసేయాలని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చింది. దీంతో ఈ మసీదు తమదే అని సర్వేలో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఈ మసీదు కమిటీ జిల్లా కోర్టుకి అయితే పోయింది. కానీ సర్వేలో తప్పులు ఉన్నాయని గాని, ఆ భూమి తమదే అని గాని వాళ్ళైతే నిరూపించలేకపోయినారు. దాంతో కోర్టు వాళ్ళ అభ్యర్థనను అయితే తోసిపుచ్చింది. అంతే, వెంటనే రెవెన్యూ కోడ్ సెక్షన్ 67 ప్రకారం అధికారులు కూల్చివేత అయితే మొదలుపెట్టినారు. ఎక్కడా కూడా ఈ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఈ భద్రతా బలగాలన్నీ కూడా మోహరించారు. మసీదును కూల్చడానికి అధికారులు 4 బుల్డోజర్లను తీసుకొచ్చారు. జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి అంకిత్ కేండాల్వాల్, అలాగే ఎస్పీ అయినటువంటి కృష్ణకుమార్ బిష్ణోయ్ గారు స్వయంగా ఈ పని అంతా కూడా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు అంతా కూడా జాగ్రత్త పడినారు. మొత్తం 5 గంటల్లో ఈ మసీదును కూల్చేసి ఆ స్థలాన్ని మొత్తం కూడా సాఫ్ చేసి ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునింది. సంబాల్ జిల్లాలో ఇలాంటి అక్రమ కట్టడాలపైన ప్రభుత్వం వరుసగా చర్యలన్నీ కూడా తీసుకుంటానే ఉన్నది. ఇందులో భాగంగానే మొన్న 5వ తేదీన గున్నౌర్ తహసీల్లో ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి కేర్వాలే బాబా చమన్ షా బాబా దర్గార్ షరీఫ్ ను కూడా అధికారులు అయితే కూల్చేశారు. పేరు చూడండి ఎంత బొడగా ఉన్నది. ఈ కూల్చివేత పనులంతా కూడా సజావుగా సాగాయని, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టమని చెప్పేసి జిల్లా అధికారులంతా కూడా తేల్చి చెప్పినారు. ఇక పైన కూడా ఇలాంటి అక్రమ కట్టడాలను కూల్చేస్తామని మన యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది. అదే విషయం. నాయకుడు అనే వాడికి మోహమాటాలు ఉండకూడదు. తప్పు చేశారా వాడు ఎవడైనా ఏ మతమైనా కూడా అంతే తొక్కిపాటు దబ్బాల్సిందే. ఏ తమాషా వేసినా కూడా ఇది కాదులే, ఎన్నేళ్ల చరిత్ర మన భారతదేశాందే. ఇంకొక విషయం, మన సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు. అలాంటి సనాతన ధర్మాన్ని మీరు అంతం చేయాలంటారా? అంతుందా మీకు? సరే చూద్దాం. మిత్రులారా, మనలో గనక మార్పు గనక వస్తే ఎవడు ఈక కూడా బీకలేడు. ముందు మారాల్సింది మనం. ఒక అనాల్సిన పనిలే, ముందు మనలో మార్పు వస్తే అంతా కూడా సెట్ అయిపోతుంది. ఏమంటారా? ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.